విడిచిపెట్టిన పాపము కానీ మరలా మనలో అది తారసపడుతుందంటే కారణం ఏంటి? వాక్యము సరిగా మనం హృదయములో స్థిరపరుచుకోలేదు. అందుకే చెప్తున్నాను, మరణపు పునరుద్ధానం ఉంది, జీవపు పునరుద్ధానం ఉంది. మనందరము కూడా ఏ పునరుద్ధానం పొందితే బాగుంటుందో మీరు గమనించండి. మరణపు పునరుద్ధానము దాన్ని ఇంకెవడు తప్పించలేదు. ఇంకా యుగ యుగాలు నిత్య నరకాగ్నిలోనే. ఎవరంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే చెప్పనా? క్షమించలేనోడు. క్షమించమని వచ్చి అడిగితే అయినా క్షమించలేనోళ్ళు. వాడు కీడు చేశాడని ఆ కీడు చేయటానికి రాత్రి పగలు పడక మీద పడుకొని దుర్యాలోచనలు చేసేవారు. దేవుడి పేరుట దగా చేసేవాళ్ళు. పైకి ప్రేమగా మాట్లాడి లోపల పగను పెంచుకున్నవాళ్ళు. మనకి భోజనం పెట్టి తినమని అంతరంగంలో లెక్కలేసుకున్న